వరంగల్ జిల్లా ఎన్నికల బరిలో ఈసారి కొత్త మొహాలు దర్శనమిస్తున్నాయి. రాజకీయాలకు అతీతంగా మేధావులు, విద్యావంతులు, డాక్టర్లు, రిటైర్డ్ ఉద్యోగులు బరిలో నిలుస్తున్నారు. రాజకీయ అనుభవం లేకున్నా ప్రచారంలో మాత్రం ముందుండి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై పోరాటం చేసిన విద్యావంతుడు కత్తి పద్మారావు తాను పోరాటం చేయడమే కాకుండా అందరినీ ఉద్యమంలో మమేకం చేశారు. తెలంగాణ లెక్చరర్ల ఫోరం జేఏసీ కన్వీనర్ గా పనిచేసి జేఏసీలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ప్రత్యక్ష రాజకీయాల్లో చేరిన ఆయన సార్వత్రిక ఎన్నికల బరిలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. పరకాల కాంగ్రెస్ అభ్యర్థి ఇనుగాల వెంకట్రామిరెడ్డి ఇంజనీరింగ్ చదివారు. కొంతకాలం ఇనుగాల ట్రస్ట్ పేరుతో ఆత్మకూరు గ్రామంలో రైతులకు వ్యవసాయ భూముల వద్దకు వెళ్లేందుకు రోడ్లు వేయించారు. సేవ కార్యక్రమాలతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు అండగా నిలిచారు. పరకాల కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. న్యాయవాదిగా పనిచేసిన ముద్దసాని సహోదర్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థిగా పరకాల బరిలో నిలిచారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడిగా పనిచేసిన సహోదర్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఇక పరకాల అసెంబ్లీ బరిలో దిగి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక ఇదే పార్టీకి చెందిన న్యాయవాది ఆరూరి రమేష్ ప్రస్తుతం వర్ధన్నపేట బరిలో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక కాకతీయ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న ప్రొఫెసర్ సీతారాం నాయక్ ఈసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన సీతారాం నాయక్ తర్వాత జేఏసీలో కో కన్వీనర్ గా పనిచేశారు. ప్రస్తుతం మహబూబాబాద్ లోక్సభ బరిలో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక స్టేషన్ గన్పూర్ అసెంబ్లీ బరిలో ఓ మాజీ సీఐ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గతంలో కంటే ఈసారి కొత్త ముఖాలు, అది కూడా విద్యావంతులు కావడంతో ప్రత్యర్థులకు చెమటలు పుడుతున్నాయి. ఎన్నికల గెలుపు కోసం పడరాని పాట్లు పడుతున్నారు.